లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఫస్ట్ వన్ డే పాపకి బాగానే ఉంది. రెండో రోజు కొంచెం పాప వీక్గా ఉండటం వల్ల మాకు ఈ హాస్పిటల్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన తర్వాత పాప 4 రోజుల దాకా బాగానే ఉంది. 4 రోజుల తర్వాత పాప కొంచెం వీక్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోకుండా ఐసీయూలో పెట్టాము. వీక్ అయిపోయింది పాప, కొంచెం బాగా వీక్ అయిపోవటం వల్ల ఐసీయూలో పెట్టాము. దానివల్ల ఏం జరిగిందో అర్థం కాక పాప తర్వాత ఒక 4 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. మేమైతే చాలా బాధలో ఉండి మాకైతే ఏం తెలీదు పాప ఇలా చనిపోయిందని. ఇప్పుడైతే కొంతమంది వైద్యులు మా ఇంటికి వచ్చేసి ఏదో వ్యాధితో మీ పాప చనిపోయిందని చెప్పేసి మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంట్లో. ఆ వైద్య పరీక్షలు చేసిన తర్వాత బ్లడ్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా మాకైతే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాము. రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు మా ఇంట్లో. వైద్య అధికారులు పాపకి ఏమని చెప్పారు? పాపకి ఏదో వైరస్ అని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడైతే మాకేం చెప్పలేదు. ఇదంతా జరిగిపోయి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇప్పుడు పైన ఏదో మొత్తం ల్యాబ్కి పంపించాము, అవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఇలా వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మాకైతే పూర్తి సమాచారం ఏం తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలుసుకొని డాక్టర్లు మా ఇంటికి వచ్చేసి వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. చెప్పారు ఏదో వ్యాధితో మీ పాప మరణించిందని చెప్పేసి, ఏదో వ్యాధి మామూలుగా వైరస్ వ్యాధి లాంటిది బైఫ్లూనో ఏదో వ్యాధితో చికెన్తో మరణించిందని అది అని చెప్పారు. మా ఇంట్లో అయితే మేము దగ్గర 2 నెలల నుంచి ఎటువంటి చికెన్ వాడట్లేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనేది మాకైతే తెలియదు. వాస్తవం గతంలో ఒకవేళ ఏమైనా దానివల్ల ఎఫెక్ట్ అయిందేమో. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. మేమైతే అందరం బాగానే ఉన్నాం ఇంట్లో.